హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. ఈరోజు డేట్ May 3, 2025. మా ఊరు నుంచి ఏలూరుప్పాడని భీమవరం యువతల ట్రిప్పు అప్ అండ్ డౌన్ అనమాట. మార్నింగ్ 8కి స్టార్ట్ అయినాం. అనాసలకి ముందు ఉంటుందా, అక్కడికి వెళ్ళి రావాలని కాల్ చేశారు కస్టమరు. సర్లే అని చెప్పి వెళ్ళాను. మా ఊరు నుంచి డైరెక్ట్ చలవేంద్రపాలెం ఎక్కేస్తాం. అక్కడ నుంచి పామర్రు, గుడివాడ, ఇక గుడివాడ నుంచి కలదిండి వైపు మీదకి వెళ్ళిపోవడమే. ఇది గుడివాడ రోడ్డు. మొత్తం ఆల్మోస్ట్ అంతా పోసేశారు. మధ్యలో ఇలా ఉంది, కాకపోతే ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఇంకా అవ్వలేదు. ఫ్లైఓవర్లు కడుతున్నారు కదా, ఇక్కడ ట్రాఫిక్ జాము. ఆ లారీ ఓడేమో వన్ వేలో వచ్చేసాడు, అదేమో అక్కడ తిరగట్లేదు. ఈ లారీల వల్ల సగం ట్రాఫిక్ గుడివాడలో. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోయేదాకా ఇలాగే ఉంటుంది అనమాట. మామూలుగా గేట్ కూడా పడుతుంది. గుడివాడలో గేట్ పడిందంటే ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా వేస్ట్ అయిపోయింది. ఈ లారీ వల్ల ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఇదేమో ఇక్కడ కటింగ్ అవ్వట్లేదు. యాక్చువల్గా మనోడు ఈ రూట్లో నుంచి రావాలి, ఇటు రాకోకుండా ఇటు వన్ వేలో నుంచి వచ్చేసాడు అనమాట, ఆపోజిట్ రోడ్లో. ఈ లారీ వన్ చూసి కారు, ఈ లారీ ఇవన్నీ వచ్చేసాయి. ఫైనల్గా కల్దిండి వచ్చాం. కల్దిండిలోనేమో ఫుల్ వర్షం అనమాట. బాగా వర్షం పడింది కల్దిండిలో. మన విజయవాడ సైడ్ అంతేం లేదు, మబ్బు పట్టింది రిటర్న్ వచ్చేటప్పుడు. కల్దిండిలో ఫుల్ వర్షం అనమాట. ఇదంతా సింగిల్ రూటే, కొంచెం రూట్ తలకాయ నొప్పిగా ఉంటుంది. ఫైనల్గా వచ్చేసాం. పొద్దున్నే కార్ నీట్గా కడుక్కొని వచ్చాను. వర్షానికి బాగా మురికైపోయింది. వీడియోలో అంత క్లారిటీ ఏం కనపడట్లేదు, కానీ బండి అయితే బాగా మురికైపోయింది. ఫుట్ రెస్ట్ల దగ్గర అయితే అసలు ఫుల్గా మట్టి కొట్టేసింది. అదిగాక ఈ రోడ్లో అంతా లారీలో తిరుగుతారు. అదిగో అక్కడ కనపడుతుంది కదా, ఆ బిల్డింగ్ పక్కన అనమాట. అనాసలకు ముందు చిన్న పిల్లలకి ఇస్తారు కామెర్లైన, అలా అనమాట. బాగా ఫేమస్ ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను. ఒక్కసారి తీసుకెళ్తే మెడిసిన్ తగ్గిపోయిద్ది. ఇక్కడ లోకల్లో కూడా చాలా ఉంటాయి, కాకపోతే అవి పత్తించేసి 2-3 టైమ్స్ వాడాలనుకుంటే, ఇదైతే అలా ఏముండదు, ఒక్కసారి. ఫైనల్గా రిటర్న్ అయిపోయి గుడివాడ వస్తే ఇక్కడ గేటు పడింది. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గుడివాడలో ఎప్పుడైనా సరే గేటు పడితే మాత్రం చుక్కలు కనపడతాయి. బైక్లు పాపం ఎండగా ఫ్లైఓవర్లు కింద పెట్టి కూర్చున్నారు. గుడివాడకి ఫ్లైఓవర్లు అన్నీ అయిపోతే మాత్రం ఇంకా అసలు నెంబర్ 1గా ఉంటుంది రూటు. ఇప్పటికొద్ది ఈ ఫ్లైఓవర్లో. అంతకుముందు రోడ్డు కూడా వరస్ట్గా ఉండేది. కంకిపాడు గుడివాడ రోడ్డు కూడా ఇప్పుడు బాగు చేస్తారు, అది బాగానే ఉంది. ఫైనల్గా ఈ ట్రాఫిక్ అంతా దాటేసుకుని ఆ రైల్వే గేట్ దాటుకుని గుడివాడ రోడ్లోకి వచ్చేసాను. గుడివాడ పామరు రూట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. కొత్తగా వేశారు కదా, చాలా బాగుంది. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉందనుకుంటా, మేబీ ఈ డివైడర్ వైపు ఫెన్సింగ్ టైప్లో ఏదో కడుతున్నారు కదా అది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.